యూత్ మీటింగ్ కొరకు ప్రార్థన చేద్దాం. ముఖ్యంగా ప్రేమించిన మా తండ్రి, ఈ సాయంకాలం యవనస్తుల మధ్యలో జరగవలసిన పరిచర్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరించి అవసరమైనటువంటి పాటలు, వాక్యం దయచేసి విన్నవారికి ఆత్మీయమైన క్షేమాన్ని దయచేయమని బ్రతిమాలతో కార్యక్రమానికి మీరే ఆధిపత్యం వహించమని, ఎవరైతే వింటున్నారో యవనస్తులైన వారు ఆశ కలిగి మీ సన్నిధిలో కూర్చున్నట్టుకు వారికి అనుకూలత దయచేయండి, మనసు దయచేయండి. అత్యున్నతముగా హెచ్చింపడినటువంటి మీ యొక్క నామాన్ని ఆరాధిస్తూ కీర్తిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి విడిచినాం తండ్రి, ఆమెన్. సియోని గీతములు పాట సంఖ్య 32, యవనస్తుల పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 32. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. భరించితివి నా రోగములను, భరించితివి నా వ్యసనములను, భరించితివి నా రోగములను, భరించితివి నా వ్యసనములను, అరిగితివి నాకై కలువరికి, అరిగితివి నాకై కలువరికి, పరిహారించితివి పాప శిక్షను, పరిహారించితివి పాప శిక్షను. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. క్రమములకై గాయపడి నా దోషములకై కొట్టబడి, నాయతి క్రమములకై గాయపడి నా దోషములకై కొట్టబడి, చిందిన సిలువా రక్తములు, చిందిన సిలువా రక్తములు, నా దారిద్ర్యము తొలగించితివి, నా దారిద్ర్యము తొలగించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు. నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి, నశించిన నన్ను వెదకితివి, నశించిన నన్ను లేపితివి. నా శాపమును చూపించితివి, నా శాపమును చూపించితివి, నీ శాంతముతో క్షమించితివి, నీ శాంతముతో క్షమించితివి. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు, స్తుతి గీతంబులకు పాత్రుడవు. ప్రభు యేసు నిన్ను పూజింతును, ప్రభు యేసు నిన్ను పూజింతును, మనసార నిన్నే కీర్తింతును, మనసారా నిన్నే కీర్తింతును. ఆరాధనలకు యోగ్యుడవు, ఆరాధనలకు యోగ్యుడవు.
సియోను గీతములు యవనస్తుల పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 6. యేసు నన్ను ప్రేమించితివి, ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసు నన్ను ప్రేమించితివి, నే దూరమైంది నీకు, నశించితి లోకమునా. నే దూరమైంది నీకు, నశించితి లోకమునా. నేను గ్రహించలేదు నీ హృదయ ప్రేమను. యేసు నన్ను ప్రేమించితివి, ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసు నన్ను ప్రేమించితివి, నే తలచాలేదెప్పుడు నా అంతమే మౌనని. నే తలచాలేదెప్పుడు నా అంతమే మౌనని. నా పాపములచే నేను నిన్ను విసిగించి తిని. యేసు నన్ను ప్రేమించితివి, ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసు నన్ను ప్రేమించితివి, నిన్ను గాంచగానే నా జీవితము మారేను. నిన్ను గాంచగానే నా జీవితము మారేను. నేనెంతో కృషబడి నిన్నంగీకరించితి. యేసు నన్ను ప్రేమించితివి, ఆశ్రయము లేనప్పుడు నీ శరణు వేడగానే నా పాప భారము తొలగే. యేసు నన్ను ప్రేమించితివి. యవనస్తుల పాటల పుస్తకంలో నుండి పాట సంఖ్య 64. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమి లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలే
సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మారాను పోలిన చేరైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. మారాను పోలిన చేరైన స్థలముల ద్వారా పోవలసియున్నానేమి. నీరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాటనము. నీరక్షకుండగు యేసే నడుపును, మారాని తనదు మాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సొంపుగా కలిసి పాడేదము, ప్రభు యేసుకు జై. సియోను గీతము సొంపుగా కలిసి పాడేదము, ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. Songs of Zion, song number 44. Songs of Zion, song number 44. Abide with me for Lord, with me abide, when other helpers fail and comforts flee. Help of the helpless, oh, abide with me. Safe to its closest outline till day. Joys through its glories pass away. Change and decay all around I see. Oh, love who changes not, abide with
బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. తెలుగులో ఇంగ్లీష్లో దీన్ని పాడుకుంటాం. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈజ్ ద బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ప్రార్థన చేసుకుందాం. Our loving Heavenly Father, మా ప్రేమగల పరలోకపు తండ్రి, God of grace, peace and mercy, కృప కనికరము కలిగిన దేవ, Almighty God, సర్వశక్తి గల దేవ, in the name of our Lord and Savior Jesus Christ, యేసుక్రీస్తు ప్రభు వారి నామములో we once again thank Thee for giving this opportunity to meditate Thy word in this youth meeting. నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఈ యూత్ మీటింగ్లో మాకు ఇచ్చిన మరొక తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. Oh Lord, so many things are happening in the world. దేవ, అనేకమైన విషయాలు ఈ లోకంలో జరుగుతున్నాయి. Dangerous things are happening. భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి. But You are loving God. అయితే మీరు ప్రేమించే దేవుడు, You are protecting us. మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. Thank You for that, Lord. దీనిని బట్టి మీకు వందనాలు ప్రభువా. Lord, once again in this youth meeting, we request You to guide us to deal with the young people. ప్రభువా, ఈ యూత్ మీటింగ్లో యవనస్తుల్ని నడిపించడానికి మీరు మమ్మల్ని నడిపించమని మీకు ప్రార్థిస్తున్నాం. We are unworthy servants of Your servants. ప్రభువా, అయోగ్యమైన నీ దాసులము. So many shortcomings in our lives. అనేకమైన లోపాలున్నాయి మా జీవితాల్లో. Yet by Thy grace we are standing here. అయితే నీ కృపను బట్టి ఇక్కడ మేము నుంచున్నాం. Hide us, both of us, behind Thy cross. తండ్రి, మమ్మల్ని నీ సిలువ చాటున మరుగు చేయండి. Give us the right word in the right time. సరైన సమయంలో సరైన వాక్యాన్ని మీరు మాకు దయచేయండి. And help in the interpretation also. ఈ తర్జుమాలో కూడా మీరే సహాయం చేయండి. Lord, once again to speak to young people through Thy word. ప్రభువా, యవనస్తులతో నీ వాక్యం ద్వారా మీరే మాట్లాడండి. And every young person who is listening here may be convinced and accept You as your Savior. ఎవరైతే వాక్యం వింటున్నారో యవనస్తులు వాళ్ళు ఒప్పింపబడి నిన్ను రక్షకునిగా అంగీకరించడానికి మీరే సహాయం చేయండి. Those who are already saved, ఎవరైతే రక్షింపబడి ఉన్నారో may they be verified spiritually. ఆత్మీయంగా వాళ్ళు బలపడడానికి మీరే వారికి సహాయం చేయండి. With these few supplications we thank and pray in the name of our Lord and Savior Jesus Christ. ఈ కొద్ది మనవులతో వందనాలు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Amen. So dear young people, let us turn to Daniel chapter 1. యవనస్తులారా, దానియేలు మొదటి అధ్యాయంలోనికి మనం వెళ్దాం. This is a very, very, very familiar one. మనకెంతో పరిచయమైన భాగం ఇది. Regarding Daniel and his friends. దానియేలు అతని స్నేహితుని గురించి ఇక్కడ ఉంది. Yet we hope and God may speak to us in a different way. అయినప్పటికీ దేవుడు మనతో నూతనంగా మాట్లాడాలని మనం ఆశిద్దాం. Daniel and his friends, they were very young people. దానియేలు అతని స్నేహితులు ఎంతో యవన ప్రాయంలో ఉన్నవారు. And they were dedicated to God. వారు దేవునికి ప్రతిష్ఠింపబడిన వారు. So they are working according to the word of God. వారు దేవుని వాక్యానికి తగినట్టుగా వారు ఉన్నారు. So God blessed them. కాబట్టి దేవుడు వారిని ఆశీర్వదించాడు. How God has blessed them, దేవుడు ఎలా ఆశీర్వదించాడు now we are going to see. ఇప్పుడు మనం దాన్ని చూద్దాం. And why God has blessed them also. ఎందుకు దేవుడు వారిని ఆశీర్వదించాడు అన్న విషయాన్ని కూడా చూద్దాం. Being a young person, యవనస్తులుగా you want to be blessings from God.
నీకు దేవుని ఆశీర్వాదాలు కావాలి. You have so many things in your life. అనేకమైన విషయాలు ఉన్నాయి నీ జీవితంలో. You want regarding your education, నీ చదువు పరంగా, regarding your marriage, నీ వివాహ పరంగా, regarding your life settlement, నీ జీవితంలో నీ జీవితానికి సంబంధించిన వాటి పరంగా, in your job profile. నీ ఉద్యోగం పరంగా. So many things you need nowadays. ఈ దినాల్లో అనేకమైనవి నీకు అవసరమై ఉండొచ్చు. You have to settle in your life. నీవు నీ జీవితంలో స్థిరపడి ఉండాలి. So if you want all these things to happen, ఇవన్నీ నీ జీవితంలో కావాలి అంటే we will see what Daniel has done. దానియేలు ఏం చేశాడో మనం చూద్దాం. Daniel was in a high position. దానియేలు ఎంతో ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. And Daniel was having a communication with God. దానియేలు దేవునితో సంభాషణ కలిగి ఉన్నాడు. Even king prostrated before God, Daniel. Even king has praised Daniel. రాజు కూడా దానియేలును గణపరిచాడు. How all these things happened? ఇవన్నీ ఎలా జరిగాయి? So because Daniel lived a life according to God, according to the requirement of God. ఎందుకంటే దానియేలు దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించాడు. So now let us read a few words from first chapter. అయితే మొదటి అధ్యాయం నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. We'll read from first chapter, first word to fifth word. That's enough. 1 నుండి 5 వచనాల వరకు మనం చదువుదాం. I will read in English first, brother you will read in Telugu afterwards. సహోదరు ఇంగ్లీష్లో చదువుతారు, తర్వాత నేను తెలుగులో In చదువుతాను. the third year of reign of Joachim king Judah, Nebuchadnezzar king of Babylon came to Jerusalem and besieged it, and the Lord delivered Joachim king of Judah into his hand, along with some of the articles from the temple of God. These he carried off to the temple of his God in Babylon and put in the treasure house of his God. Then the king ordered Ashpenaz, chief of his courts, to bring some of the Israelites from the royal family and nobility, young men without any physical defect, handsome, showing aptitude for every kind of learning, well informed, quick to understand, and qualified to serve in the king's palace. He was to teach them the language and literature of the Babylonians. The king assigned them a daily amount of food and wine from the king's table. They were to be trained for 3 years, and after that they were to enter the king's service. యూదా రాజుకు యెహోవాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దాన్ని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరంలోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను. గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయంలోకి తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. రాజు అహష్షజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించెను: ఇజ్రాయేలీల రాజవంశములలో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగిన తత్వజ్ఞానం తెలిసిన వారై రాజు నగరయందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పుము. మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానము చేయు ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన యుద్ధకు నిలవబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. So here we are seeing that Judah people were held as captives by Nebuchadnezzar, king of Babylon. ఇక్కడ మనం చూసినట్లయితే యూదా ప్రజలు రాజైన నెబుకద్నెజరు చేతిలో చెరగా వారు కొనుపోబడ్డారు. So whenever the people of Israel they disobeyed God, God used to punish them. ఎప్పుడైతే ఇజ్రాయేలీయులు దేవునికి లోబడలేదో అప్పుడు దేవుడు వారిని శిక్షించేవాడు. And when they repented, వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు and God used to restore them. దేవుడు వారిని సమకూర్చేవాడు. So God was teaching a lesson to Israelite people by punishing them. అయితే శిక్షించడం ద్వారా దేవుడు ఇజ్రాయేలీయులకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ వచ్చేవాడు. It is not the will of God, or God is not willing to punish Israel. దేవుడు ఇష్టపూర్వకంగా లేకుంటే దేవుని చిత్తానుసారంగా ఇజ్రాయేలీయులను శిక్షించట్లేదు. In order to correct his own people Israel, he was to punish them at times.
దేవుని సొంత ప్రజలైన ఇజ్రాయేలీలను సరిచేయడానికి దేవుడు వారిని శిక్షిస్తూ ఉండేవాడు. This we can see in the history of Israel also. ఇజ్రాయేలీ చరిత్రలో ఇది మనం చూడొచ్చు. In the same way, the Judah people, they have been held as a captives by King Nebuchadnezzar. ఇదే విధంగా నెబుకద్నెజర్ ద్వారా యూదులు చెరగా కొనుపోబడ్డారు. He is a Babylonian king. నెబుకద్నెజరు బబులోనుకు రాజు. So at the time of they were being held as captives. అయితే వారు ఈ విధంగా చెరగా కొనుపోబడిన సమయంలో King ordered to have a good and young people from Judah. రాజు మంచి యవనస్తులను యూదా నుండి తీసుకొని రమ్మని ఆజ్ఞ ఇచ్చాడు. So they have to serve the king's palace. ఈ యవనస్తులు రాజుకు సేవలు చేయాలి. So the qualities God requiring, the king requiring from these young people, we are seeing in the verse 4. అయితే ఈ యవనస్తుల్లో ఉండవలసిన లక్షణాలు రాజు ఏ లక్షణాలు అయితే కోరుకున్నాడో ఈ 4వ వచనంలో మనం చూస్తాం. So young men without any physical defect, handsome and aptitude for every kind of learning, well informed and quick to understand and qualified to serve in king's palace. ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానమును కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై. So we can just assume that these people are having these qualities. మనము ఆలోచించాలి ఇటువంటి లక్షణాలు ఈ ప్రజలకు ఉండాలి. Because they were handsome, they were selected. వారు సౌందర్యంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎన్నుకోబడ్డారు. And they have the aptitude for every kind of learning, they have selected. వారు తత్వజ్ఞానం కలిగిన వారు కాబట్టి వాళ్ళు ఎన్నుకోబడ్డారు. And well informed. వారు సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వారు. And quick to understand. తత్వజ్ఞానం తెలిసిన వారుగా ఉన్నారు. So all these qualities we are seeing in these four young people. ఈ 4 యవనస్తుల్లో ఈ లక్షణాలన్నీ మనం చూస్తాం. So they were selected. వీరు ఎన్నుకోబడ్డారు. And they were to be trained for 3 years. అయితే వీరు 3 సంవత్సరాలు తర్ఫీదు పొందుతారు. Before entering into king palace. రాజు యుద్ధకు వెళ్లే ముందు. So here what happened means. ఇక్కడ ఏమైతదంటే. So they used to serve from the king's table. రాజు బల్ల యొద్ద వారి సేవను అందించేవారు. The king's food, they've been given king's food from his table. రాజు భుజించే భోజనము రాజు బల్ల యొద్ద నుండి వారికి ఇవ్వబడుతుంది. So we are seeing this one. See 5th verse. The king assigned them daily amount of food and wine from the king's table. They were to be trained for 3 years, and after that they were to enter king's service. 5వ వచనంలో మరియు రాజు తాను భుజించు ఆహారంలో నుండి తాను పానం చేయు ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగము వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన యొద్ద నిలబెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చెను. So these 4 young people were assigned to this chief of his court's hafsenage. అయితే ఇటువంటి పనికి ఈ 4 నియమింపబడ్డారు. They were under the control of chief of his court officials, hafsenage, verse 3. అయితే రాజు అహష్వనజు అను అధిపతి కింద వీళ్ళు 3 నియమింపబడ్డారు. So he used to take care of them. వీరిని ఈయన చూసుకునేవాడు. And what Daniel told here we know. అయితే దానియేలు ఏం చెప్పాడో మనకు తెలుసు. He refused royal food. రాజు భోజనాన్ని దానియేలు నిరాకరించాడు. And he requested his official in charge. అయితే తన అధిపతిని దానియేలు విధంగా కోరుకున్నాడు. We will see the verse 8. But Daniel resolved not to defile himself with his royal food and wine, and he asked his chief officials for permission not to defile himself in the way. రాజు భుజించు భోజనమును పానమును ద్రాక్షరసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. Verse 9. Now God has caused official to show favor and sympathy to Daniel. 9వ వచనం. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకును కటాక్షము నొంద అనుగ్రహించెను. So our main theme is how Daniel and his friends were benefited or blessed by God. ఇక్కడ ముఖ్య అంశం ఏంటంటే దానియేలు అతని స్నేహితులు ఏ విధంగా దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డారు అన్నది. Daniel told to his official he does not want the food from a royal table. దానియేలు తన పై అధిపతికి
నాకు రాజు భుజించు ఆహారం వద్దు అని చెప్పాడు. Why? ఎందుకు? He is telling he does not want to defile himself. తనను అపవిత్రపరచుకొనకూడదు అన్న. Why he will get defiled by eating royal food? ఎందుకు రాజు భోజనం తినడం ద్వారా అపవిత్రపరచబడతాడు? Because they were Gentile people. ఎందుకంటే వారు అన్యులు, They are not Jews. వారు యూదులు కాదు. They may be eating animal with the blood also, which is prohibited by God. దేవుని ద్వారా నిరాకరించబడిన రక్తముతో కూడిన జంతువుల్ని వారు తింటారు. They don't drain out blood completely from the animal. రక్తాన్ని పూర్తిగా వారు తీసివేయరు. Because God has commanded not to eat blood of an animal. ఒక జంతువు యొక్క రక్తాన్ని తినకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. Not only that, they used to offer this food to their Babylonian gods. అంత మాత్రమే కాదు, ఇదే ఆహారాన్ని బబులోను దేవతలకు వాళ్ళు అర్పించేవారు. So Daniel does not want to defile himself by eating that food. ఇటువంటి ఆహారం తిని దానియేలు అపవిత్రపరచకూడదు అనుకున్నాడు. So now Daniel and his friends, they have taken a decision. ఇప్పుడు దానియేలు అతని స్నేహితులు ఇటువంటి ఒక తీర్మానాన్ని వారు తీసుకున్నారు. And his official got sympathy towards Daniel. అయితే ఈ అధిపతికి దానియేలు పట్ల కటాక్షము దేవుడు అనుగ్రహించాడు. And he told him, దానియేలుతో చెప్పాడు, I will test you for 10 days. నిన్ను 10 రోజులు నేను పరీక్షిస్తాను. After that, దాని తర్వాత if you are good, నువ్వు మంచిగా ఉంటే, if your hands up, నువ్వు ఇంకా సౌందర్యంగా ఉంటే, I will continue the same other food for you. ఇదే విధంగా నీకు వేరే ఆహారాన్ని నేను కొనసాగిస్తాను నీకు ఇవ్వడం. What Daniel told, you know? దానియేలు ఏమన్నాడు తెలుసా? Give us vegetarian food. శాకాహారాన్ని ఇవ్వమని కోరాడు. So he is eating a vegetarian food. దానియేలు శాకాహారం తింటూ వచ్చాడు. Others are eating a non-vegetarian food. మిగతా వారందరూ మాంసాహారం తింటూ వచ్చారు. Who prefers that vegetarian food? ఎవరు శాకాహారాన్ని కోరుకుంటారు? Nowadays, ఈ కాలంలో nobody prefers vegetarian food. ఎవరు శాకాహారాన్ని కోరుకోరు. If you go to a marriage or a function, నువ్వేదైనా వివాహానికో ఫంక్షన్కో వెళ్తే we'll see a lot of crowd towards non-vegetarian counters. అనేక మంది సమూహము మనము శాకాహారం కౌంటర్, మాంసాహార కౌంటర్ వైపు మనం చూస్తాం. Only few people, they will be roaming about vegetarian counters. చాలా కొంతమంది శాకాహారం కౌంటర్ల దగ్గర ఉంటారు. But Daniel denied all this food from the రాయల్ టేబుల్. అయితే ఈ యొక్క రాజు బల్ల యొద్ద నుండి వచ్చే ఈ ఆహారాన్ని దానియేలు నిరాకరించాడు. He preferred the vegetarian and vegetable food instead of that king's defiled food. శాకాహారాన్ని లేదా కూరగాయల్ని దానియేలు కోరుకున్నాడు. So as for that matter, Daniel denied what the king's food. ఇంకొక రకంగా చెప్పాలంటే దానియేలు రాజు భోజనాన్ని నిరాకరించాడు. Because it is defiled one. ఎందుకంటే అది అపవిత్రపరచబడినది. It has been offered to the Gentile gods. అన్య దేవతలకు అది అర్పించబడినది. It is offered to Babylonian gods. బబులోను దేవతలకు అది అర్పించబడినది. So the animal has been killed without shedding of complete blood. రక్తాన్ని పూర్తిగా తీసివేయకుండా ఉన్న జంతువుల్లో నుండి అది తినబడినది. So he has taken for the sake of the Lord. కాబట్టి దేవుని కొరకు దానియేలు తీర్మానం చేసుకున్నాడు. So he has taken a stand for the sake of the Lord. దేవుని కొరకు దానియేలు నుంచున్నాడు. So now our intention is, మన ఉద్దేశం ఏంటంటే, Daniel is already a saved person. దానియేలు రక్షింపబడిన వ్యక్తి. And he is a child of God. ఆయన దేవుని కుమారుడు. And he has a communication with God. దేవునితో ఒక సంభాషణ ఉంది He has దానియేలు. a fellowship with God. దేవునితో సహవాసం ఉంది. God was leading Daniel in his దేవుడు life. దానియేలును తన జీవితంలో నడిపిస్తున్నాడు. And Daniel is praying to God. దానియేలు దేవునికి ప్రార్థిస్తున్నాడు. So he is a child of God. కాబట్టి దానియేలు దేవుని కుమారుడు. So first of all, మొట్టమొదటిగా if you want to become a child of God, నీవు దేవుని కుమారుడు కావాలంటే, or otherwise if you want to have blessings from God, దేవుని ఆశీర్వాదాలు నీకు కావాలంటే, you should become a child of God. నీవు దేవుని కుమారుడువై ఉండాలి. So Daniel denied defiled food. దానియేలు అపవిత్రపరచబడిన ఆహారాన్ని నిరాకరించాడు. In the word of God, Lord just said, blessed are those that are pure in heart. దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, They will see God. వారు దేవుని చూచెదరు. So first of all, your heart should be clean. మొట్టమొదటిగా నీ హృదయము శుద్ధిగా ఉండాలి. Your heart should be pure. నీ హృదయము It should పవిత్రంగా not be ఉండాలి. defiled. నీవు అపవిత్రపరచకూడదు. Your heart should be undefiled. నీ ఆలోచనలు అపవిత్రపరచకుండా ఉండాలి. So how can your heart be pure? నీ హృదయము ఏ విధంగా పవిత్రంగా How can ఉండాలి? your thoughts be pure?
నీ ఆలోచనలు ఏ విధంగా పవిత్రంగా How ఉంటాయి? can you be a child of God? నీవు దేవుని కుమారుడుగా ఏ విధంగా ఉంటావు? So man is a sinner by birth మనిషి జన్మతః పాపి, and also by his deeds. ఆయన ఆలోచనల ద్వారా పాపి, క్రియల ద్వారా పాపి. You dear friends listening to social media, ఈ సోషల్ మీడియా ద్వారా నువ్వు దీన్ని వింటున్నావు. is your heart is pure? నీ హృదయం శుద్ధిగా ఉందా? Or other words, ఇంకొక మాటలో or your sins have been forgiven? నీ పాపాలు క్షమించబడ్డాయా? So when heart is filled with lot of sins, నీ హృదయము పాపాలతో నింపబడితే it is an impure one. అది It is అపవిత్రపరచబడినది, a defiled one. అది చెడిపోయినది. It is something like royal food which has been defiled. అది రాజు ఆహారం ఉన్నట్లు అపవిత్రపరచబడినది. So your heart has been defiled. కాబట్టి నీ హృదయము అపవిత్రపరచబడింది. You are having so many sinful thoughts. నీకు అనేకమైన పాపపు ఆలోచనలు ఉన్నాయి. You are seeing so many sinful things. అనేకమైన పాప విషయాలను You are చూస్తున్నావు. living in sin. నువ్వు పాపంలో You are జీవిస్తున్నావు. eating sin. నువ్వు పాపాన్ని You are తింటున్నావు. drinking sin. నువ్వు పాపాన్ని And you are తాగుతున్నావు. dying in sin. నువ్వు పాపంలో మరణిస్తున్నావు. You don't have rest because of your sin in your heart. నీ హృదయంలో నెమ్మది లేదు పాపాన్ని బట్టి. You don't have peace of mind because of your sin in your heart. మనశ్శాంతి నీకు లేదు నీ హృదయంలో పాపం ఉండడాన్ని బట్టి. Dear young fellow, dear young man, ప్రియమైన యవనస్తుడా, and anybody who is seeing this through social media, ఈ సోషల్ మీడియా ద్వారా దీన్ని చూస్తున్న do ప్రియమైన you have వారు, real peace in your heart? నీ హృదయంలో నెమ్మది ఉందా? In other words, ఇంకొక మాటలో your sins have been forgiven. నీ పాపాలు క్షమించబడ్డాయా? How can your sins be forgiven? ఏ విధంగా నీ పాపాలు క్షమించబడతాయి? Only through the blood of Lord Jesus Christ. కేవలము యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా. Lord Jesus Christ is the God of gods. యేసుక్రీస్తు ప్రభువారు దేవాది దేవుడు. He is kings of kings. ఆయన రాజులకు రాజు, Lord of lords. ఆయన ప్రభువులకు Almighty God. సర్వశక్తిగల దేవుడు, All powerful God. సర్వశక్తిగల దేవుడు. Such a God came into this world అటువంటి దేవుడు ఈ లోకానికి వచ్చాడు in the form of human being. మానవ రూపంలో. Because he is loving you and me. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను He is ప్రేమిస్తున్నాడు. loving entire mankind. సర్వ మానవాళిని ఆయన The word ప్రేమిస్తున్నాడు. of God, the Bible says, God so loved the world that he gave his only begotten Son, that is Lord Jesus Christ. Whoever believes in him should not perish but have everlasting life. దేవుని వాక్యం బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు లోకం ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. So that Son, Lord Jesus Christ, came into this world. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. He died on the cross of Calvary. కలువరి శిలువలో ఆయన మరణించాడు. He bore our punishments. ఆయన మన శిక్షను పొందాడు. He sacrificed himself on the cross. ఆయన తనకు తాను శిలువపై He has అర్పించుకున్నాడు. made atonement for our sins. మన పాపాలకు ఆయన ప్రాయశ్చిత్తాన్ని కలుగజేశాడు. So only through the blood of Lord Jesus Christ one's sins will be forgiven. కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే మన పాపాలు క్షమించబడతాయి. There is no other way a man can be saved. ఒక మనిషి రక్షింపబడడానికి All- వేరే మార్గం ఏది లేదు. All the righteous deeds of man will not save him. నీతి క్రియలు మనిషి చేసేవి ఆయనను రక్షించవు. They are like filthy rags before the sight of God. అవి దేవుని దృష్టిలో మురికి పేలికలుగా ఉన్నాయి. Only the blood of Lord Jesus Christ will cleanse you from your sins. కేవలము యేసుక్రీస్తు ప్రభువు రక్తం నీ పాపాలను నిన్ను రక్షిస్తుంది. So today ask forgiveness of your sins from Lord Jesus Christ. ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్ద నుండి నీ పాపాల క్షమాపణ And పొందు. he will forgive you of your sins. ఆయన నీ పాపాలన్నిటిని క్షమిస్తాడు. And then you will become a child of God like Daniel. అప్పుడు దానియేలు వలె నీవు దేవుని కుమారుడుగా దేవుడి బిడ్డగా మారతావు. And you will have communication with God. ఇప్పుడు దేవునితో నీవు సంభాషణ కలిగి And ఉంటావు. you have peace with God. దేవునితో సమాధానం కలిగి ఉంటావు. And all your problems Jesus will take care of. నీ సమస్యలన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువారు చూసుకుంటాడు. And then God will start blessing you. ఇప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు So పెడతాడు. now we'll come to our lesson. ఇప్పుడు మనం మన పాఠానికి వద్దాం. First of all, confess your sins, become a child of God. మొట్టమొదటిగా మన పాపాలు ఒప్పుకొని దేవుని బిడ్డగా మారడం. Lord Jesus Christ will forgive you immediately. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు క్షమిస్తాడు. He will peace will prevail in your heart. సమాధానము నెమ్మది నీ హృదయంలో ఉంటుంది. So Daniel is a child of God. కాబట్టి దానియేలు దేవుని కుమారుడు. Daniel and his friends, they were children of God. దానియేలు అతని స్నేహితులు దేవుని కుమారులు. And do you want to be a child of God today? Accept Lord Jesus Christ. నీవు దేవుని కుమారుడుగా ఉండగోరినచో ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించు. So here Daniel has taken a stand not to defile himself from eating royal food. రాజు ఆహారాన్ని తిని అపవిత్రపరచకూడదని దానియేలు ఒక తీర్మానం చేసుకున్నాడు. Because he is a child of God, ఎందుకంటే దానియేలు దేవుని కుమారుడు. he does not want to defile himself. అతను తాను అపవిత్రపరచుకోకూడదు అనుకున్నాడు.
So he's taken a stand for the God. కాబట్టి దానియేలు ఒక తీర్మానం దేవుని కోసం చేసుకున్నాడు. So now we see here blessing starts pouring from God to Daniel and his friends. ఇక్కడ మనం చూసినట్లయితే దానియేలుకు అతని స్నేహితుల మీదకి దేవుని ఆశీర్వాదాలు పోయబడుతూ వస్తున్నాయి. Why? ఎందుకు? Because they stood for God. దేవుని కోసం వారు నుంచున్నారు కాబట్టి. They have taken decision for God. దేవుని కొరకు ఒక తీర్మానం వాళ్ళు చేసుకున్నారు Now if you కాబట్టి. want to have a blessings, ఇప్పుడు నీకు ఆశీర్వాదాలు కావాలంటే, if you want to flourish in your life, నీ జీవితంలో నువ్వు అభివృద్ధి పొందాలంటే, if you want everything go smooth in your life, అన్ని సమంగా నీ జీవితంలో జరగాలని నువ్వు if ఆశిస్తుంటే, your unemployment problem to be solved, నీ నిరుద్యోగ సమస్య తీర్చబడాలంటే, and any other problem, ఎటువంటి సమస్య అయినప్పటికీ now be a child of God. దేవుని కుమారుడుగా నీవు ఉండాలి. God will start blessing you. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. So now we see 10 blessings God, Daniel and his friends, they have received because they have taken a stand for the sake of the Lord. దానియేలు అతని స్నేహితులు దేవుని కొరకు నుంచున్నందుకు, తీర్మానం చేసుకున్నందుకు వారికి వచ్చిన 10 ఆశీర్వాదాలు మనం చూద్దాం. So God's response will be very spontaneous. దేవుని జవాబు ఎంతో వేగంగా ఉంటుంది. Sometimes he may take time, కొన్నిసార్లు దేవుడు సమయం తీసుకోవచ్చు, but he will respond you according to your need. నీ అవసరతను బట్టి దేవుడు ప్రత్యుత్తరం నీకు See, ఇస్తాడు. Daniel and his friends, they have 10 benefits because they have taken a decision for the sake of the Lord. దానియేలుకు అతని స్నేహితులకు 10 లాభాలు ఉన్నాయి వారు దేవుని కోసం నుంచున్నందుకు. What decision they have taken? ఏం తీర్మానం చేసుకున్నారు వారు They దేవుని కోసం? resolved themselves not to defile themselves by eating the royal food. రాజు భోజనాన్ని తిని తమ్మును తాము అపవిత్రపరచుకొనకూడదు అన్న తీర్మానం వాళ్ళు చేసుకున్నారు. So now we see the verse 9. ఇప్పుడు మనం 9వ వచనాన్ని చూద్దాం. What is written here? ఇక్కడ ఏమని రాయబడింది? Now God has caused the official to show favor and sympathy to Daniel. దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కటాక్షము నొంద అనుగ్రహించెను. So the first and foremost thing, he had a sympathy from the official. మొట్టమొదటిది తన అధిపతి నుండి కటాక్షము పొందుకున్నాడు. Why? ఎందుకు? Because he has taken a decision. ఎందుకంటే ఒక తీర్మానం చేసుకున్నాడు. He has taken a decision not to defile himself. తను తాను అపవిత్రపరచుకోకూడదని ఒక తీర్మానం When he has taken a decision, అప్పుడు తీర్మానం చేసుకున్నప్పుడు immediately the official has a favor towards Daniel. తీర్మానం చేసుకున్న వెంటనే అధిపతి దానియేలుపై కటాక్షము చూపించాడు. If you take a decision, నీవు తీర్మానం చేసుకుంటే you will have favor with your high officials in your place of work. నీవు తీర్మానం చేసుకుంటే నీ పై అధిపతుల కటాక్షము నీ మీద ఉంటుంది నువ్వు పనిచేసే స్థలంలో. If you take a decision, నీవు తీర్మానం you చేసుకుంటే will find favor from your lecturers. నీ లెక్చరర్ల దగ్గర నుండి నీ కృపను పొందుతావు. They will teach you, they will clarify all your doubts. నీకున్న అనుమానాలన్నింటినీ వాళ్ళు తీరుస్తారు, నీకు సరిగ్గా బోధిస్తారు. Sometimes if you ask a doubt, నీవు ఒక ప్రశ్న అడిగితే they will ask you to come tomorrow. రేపు రా అని వాళ్ళు Your అంటారు. lecturer may come after 1 week. ఒక వారం తర్వాత రా అంటాడు. Sometimes he may not respond. కొన్నిసార్లు జవాబు ఇయ్యడు నీకు. So if you have difficult problem in your studies, నీ చదువులో ఒక సమస్య, క్లిష్టమైన సమస్య నీకుంటే they may tell sometimes, they may not tell sometimes. కొన్నిసార్లు నీకు వాళ్ళు జవాబు ఇవ్వచ్చు, జవాబు ఇవ్వకపోతే. But if you take a decision for the sake of the Lord, ప్రభువు కొరకు ఒక తీర్మానం చేసుకుంటే that lecturer will show favor to you. నీ లెక్చరర్, నీ ఉపాధ్యాయుడు నీ కృప చూపిస్తాడు. If you are a working person, నీవు పనిచేసే వ్యక్తి అయితే your high official, your superior have a sympathy for you. నీ పైగున్న అధిపతి నీపై కృపా కటాక్షం చూపిస్తాడు. So this is what we are seeing here. ఇదే మనం ఇక్కడ చూస్తాం. See number verses 9. Once again I will read. 9వ వచనం మరొకసారి చూస్తాం. Now God has caused the official to show favor and sympathy to Daniel. దేవుడు నపుంసకుల అధిపతికి దానియేలునకు కృపా కటాక్షం నందు అనుగ్రహించెను. So this first benefit or blessing that God has given. ఇది మొట్టమొదటి ఆశీర్వాదము దేవుడిచ్చాడు. So now we will look to verse 16. ఇప్పుడు మనం 16వ వచనాన్ని చూద్దాం. We will see what is written here. ఇక్కడ ఏముందో మనం చూద్దాం. So the God took away their choice food and wine, and they were to drink and gave them vegetable instead. రాజు వారికి నియమించిన భోజనమును పానము కొరకైన ద్రాక్షారసమును ఆ నియామకుడు తీసివేసి వారికి శాఖా ధాన్యోదులను ఇచ్చెను. So what Daniel has requested? దానియేలు ఏమి కోరాడు? He wants that vegetarian food. ఆయనకు శాకాహారం కావాలి He does అన్నాడు. not want king's food. రాజు భోజనం వద్దు అన్నాడు. He does not want non-vegetarian. మాంసాహారం వద్దు He అన్నాడు. does not want any food from the royal table. ఆ రాజు భోజనం బల్ల యొద్ద నుండి ఎటువంటి ఆహారం వద్దు అన్నాడు. And what happened here? ఇక్కడ ఏమైంది?
the God has took away the royal food and they were given vegetarian food as per the wishes of Daniel. రాజు భోజనాన్ని తీసివేసి వారికి శాఖా ధాన్యాదులను ఇచ్చెను. It is not a very easy thing to do like that. ఈ విధంగా చేయడం అంత సులభం కాదు. Because the God will be punished or killed by the king if he knows. ఎందుకంటే ఆ నియామకుడు శిక్షించబడతాడు ఇది ఈ విషయం రాజుకు తెలిస్తే. So the God as a favor and took away the royal food and has given vegetarian food. దేవుడు కృప చూపించి రాజు ఆహారాన్ని తీసివేసి శాఖా ధాన్యాలు ఇచ్చాడు. Here we are seeing the wish of the Daniel has been fulfilled. దానియేలు కోరిక తీర్చబడినట్టు ఇక్కడ మనం చూస్తాం. If your wish has to be fulfilled, నీ ఆశ నీ కోరిక తీర్చబడాలంటే, if you want some job, నీకు ఉద్యోగం కావాలంటే, if you want good marks in your studies, నీకు మంచి మార్కులు you are రావాలంటే, having some desire in your heart. నీ హృదయంలో ఒక ఆశ నీకు ఉండొచ్చు. If your desire has to be fulfilled, నీ ఆశ తీర్చబడాలంటే take a decision for God. ఒక తీర్మానం Not చేసుకో. to defile himself from the worldly things. నిన్ను నీవు లోక సంబంధమైన వాటితో అపవిత్రపరచకూడదు. So how? Because here the Daniel wish has been fulfilled. ఇక్కడ దానియేలు కోరిక తీర్చబడింది. Because he has taken a decision not to defile himself. తనను తాను అపవిత్రపరచకూడదు ఒక తీర్మానం ద్వారా. So first of all he got a favor from his official. తన పై అధిపతుల ద్వారా ఆయనకు కృపను పొందాడు. And next favor is his desire has been satisfied by the God. By the God. దానియేలుకు వచ్చిన రెండవ ఆశీర్వాదం తన నియామకుడి ద్వారా తన కోరిక తీర్చబడింది. See, we'll see one more verse here, verse 15. ఇంకో వచనాన్ని మనం చూద్దాం, 15వ వచనం. At the end of 10 days, they looked healthier and better nourished than any one of the young men who ate royal food. 10 దినములైన పిమ్మట వారి ముఖములు రాజు భోజనము భుజించు బాలురందరి ముఖముల కంటే సౌందర్యముగాను కలగాను కనపడెను. So what happened here? ఇక్కడ ఏమైంది? After 10 days, 10 రోజుల పిమ్మట. So 10 is a completeness, it shows completeness in Bible. 10 దినములు సంపూర్ణతను చూపిస్తుంది. We are having 10 commandments, 10 ఆజ్ఞలు ఉన్నాయి, 10 plagues, 10 తెగుళ్ళు ఉన్నాయి, 10 virgins, 10 మంది కన్యకలు ఉన్నారు, 10 talents, 10 తలాంతులు ఉన్నాయి, 10 lepers. 10 మంది కుష్ఠరోగులు Like that ఉన్నారు. 10 shows a completeness in the Bible. ఈ విధంగా 10 అనే సంఖ్య పరిపూర్ణతను చూపిస్తుంది. So after 10 days what happened? 10 దినములైన తర్వాత ఏమైంది? These Daniel and his friends were looked healthier and better nourished than any of the young men who ate royal food. దానియేలు తన స్నేహితులు రాజు భోజనము భుజించు బాలు అందరి ముఖం కంటే సౌందర్యంగా కలగాను కనబడగా. So if you want to be a look of fair and healthy, నీవు సౌందర్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే, and if you are to look better than other people in your college regarding your studies or any other things, నీ చదువుల్లో కానీ వేరే విషయాల్లో నీ తోటి వారి కంటే నువ్వు ఎక్కువగా ఉండాలంటే, what is the thing you have to do? నువ్వు చేయాల్సిన విషయం ఏంటి? You have to take a decision not to defile yourself from the worldly things. లోక సంబంధమైన వాటితో నిన్ను నీవు అపవిత్రపరచుకొనకూడదు అని ఒక తీర్మానం నువ్వు చేసుకోవాలి. So God, Daniel and his friends, they have taken a decision. దానియేలు తన స్నేహితులు తీర్మానం చేసుకున్నారు. So even they ate vegetarian food, వారు శాఖా ధాన్యం తిన్నప్పటికీ they were looking better, healthier, and better than other people who ate the non-vegetarian food. వాళ్ళు ఈ విధంగా శాకాహారం తిన్నప్పటికీ రాజు భోజనం తిను వారందరికంటే సౌందర్యంగా కలగా కనబడ్డారు. So dear young person, ప్రియమైన యవనస్తుడా, young brother and sister, యవనస్తురాలా, if you want to be a better person in your class, నీ తరగతిలో ఒక మంచి బాలుడుగా నువ్వు ఉండాలంటే, if you want to be a better person in the society, సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నువ్వు ఉండాలంటే, if you want to have a better opportunities in your life, అనేకమైన మంచి అవకాశాలు నీ జీవితంలో నీకు రావాలంటే, what is the thing you have to do? నువ్వు చేయాల్సిన విషయం ఏంటి? Take a decision not to defile yourself from these worldly things. అపవిత్రపరచుకోను అన్న ఒక తీర్మానాన్ని నువ్వు చేసుకోవాలి. Sir Daniel and his friends, they were healthier and they were better looking than other people because they have resolved not to defile themselves from the royal food. అపవిత్రపరచుకోము అన్న తీర్మానాన్ని దానియేలు అతని స్నేహితులు చేసుకున్నారు కాబట్టి మిగతా బాలురందరికంటే సౌందర్యంగా ఆరోగ్యంగా కలగా వాళ్ళు So కనబడ్డారు. this is the third one. ఇది మూడవది. We'll see verse 17. 17వ వచనం చూద్దాం. To these 4 young men God gave knowledge and understanding and all kinds of literature and learning, and Daniel could understand visions and dreams of all kinds. ఈ నలుగురు బాలుర సంగతి ఏమనగా దేవుడు వారి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు
వివేచనయు అనుగ్రహించెను. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివిగలవాడై ఉండను. So this is the fourth the benefit or blessing for these people. ఈ వ్యక్తులకు ఉన్న 4వ ఆశీర్వాదం ఇది. What is it? ఏంటది? God gave them knowledge దేవుడు వారికి జ్ఞానం ఇచ్చాడు. and understanding of all kinds of things. సకల శాస్త్ర ప్రావీణ్యతలు వివేచించగల శక్తిని Now ఇచ్చాడు. being a student, ఒక విద్యార్థిగా you are lacking a knowledge. నీవు జ్ఞానంలో You are unable to understand your problems. నీ సమస్యలను అర్థం చేసుకోలేకపోతున్నావేమో. You are unable to understand your studies. నీ చదువులను నువ్వు అర్థం You చేసుకోలేకపోతున్నావు. could not understand some subject. నీవు ఒక సబ్జెక్ట్ ని అర్థం Some other చేసుకోలేకపోతున్నావు. subject is very difficult. వేరే సబ్జెక్ట్ నీకు కష్టంగా When ఉంది. lecturer is teaching you, ఉపాధ్యాయుడు నీకు బోధిస్తున్నప్పుడు you are unable to understand. నీవు దాన్ని అర్థం Your చేసుకోలేకపోతున్నావు. mind could not comprehend what the lecturer is telling. నీ మనసు ఉపాధ్యాయుడు చెప్పే వాటిపై ఉంచలేకపోతున్నావేమో. You could not compete with other people. నీ తోటి విద్యార్థులతో నువ్వు పోటీ You are పడలేకపోతున్నావు. getting low marks. తక్కువ మార్కులు నీకు వస్తున్నాయి. Even though you are trying so much, ఎంతో కష్టపడుతున్నప్పటికీ, studying so much, ఎంతో చదువుతున్నప్పటికీ, studying so many hours, అనేకమైన గంటలు చదువుతున్నప్పటికీ, putting lot of hard work, ఎంతో కష్టం పెడుతున్నప్పటికీ, yet you could not understand your studies. అయినా సరే నీ విద్యను నీకు అర్థం కాకపోతుంటే, You could not remember your studies. నీ విద్యను నీవు గుర్తు చేసుకోలేకపోతున్నావు. You cannot memory. You cannot. Store it in your mind. నీ మనసులో నీ చదువును ఉంచుకోలేకపోతున్నావు. You are forgetting what you are reading. నువ్వు చదివింది మర్చిపోతున్నావు. Your memory is very short. నీ ఆలోచన చాలా తక్కువగా. Whatever you are reading, whatever you are studying, whatever you are listening, it is not going into your memory. ఏం చదువుతున్నావో ఏం వింటున్నావో నీ మనసులోకి అది వెళ్ళట్లేదేమో. So what happened here? ఇక్కడ ఏమైంది? See verse 17. 17వ వచనం చూద్దాం. For to these young men God gave knowledge and understanding of all literature and learning. ఈ నలుగురు బారులకు దేవుడు జ్ఞానము సకల శాస్త్ర ప్రావీణ్యత వివేచనయు Dear young brother and sister, ప్రియమైన సహోదరులారా, any other person listening this message through social media, సోషల్ మీడియా ద్వారా ఈ వాక్యం వింటున్న at ఎవరైనా whatever సరే, age you may be, ఎటువంటి వయసులో నువ్వు ఉన్నప్పటికీ, do you want to have a knowledge in your place of work? నీవు పనిచేసే స్థలంలో నీ జ్ఞానం కలగాలని Do you want to కోరుకుంటున్నావా? have a knowledge in your job? నీ ఉద్యోగంలో నీకు జ్ఞానం You are కలగాలని, unable to cope up with your job. నీ ఉద్యోగం నువ్వు సరిగ్గా You చేయలేకపోతున్నావు. are working a software employee. నువ్వు ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం అయి ఉండొచ్చు. The very difficult issue before you. ఎంతో కష్టమైన పని నీ ముందు You are ఉండొచ్చు. unable to solve it. నీవు దాన్ని So చేయలేకపోతున్నావు. project work is not completing. నీ పని నువ్వు The work చేయలేకపోతున్నావు. assigned to you is not completing. నీకు నియమించబడిన పని నువ్వు You are coming చేయలేకపోతున్నావు. late in the night, నీవు రాత్రులు పని చేస్తున్నావు, going early in the morning, పొద్దున త్వరగా వెళ్తున్నావు, working very hard. ఎంతో కష్టపడుతున్నావు. Yet you could not understand what you are doing. అయినప్పటికీ నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం You are కావట్లేదు. lacking something. నీవేదో కోల్పోతున్నావు. You are lacking what? You are lacking some knowledge. నీవు కొంచెం జ్ఞానంలో వెనుకబడి If you are a ఉన్నావు. student, ఒక విద్యార్థి అయితే you are unable to understand your studies. నీ చదువులను అర్థం You are చేసుకోలేకపోతున్నావు. you are unable to compete with competitive examinations. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నువ్వు You పొందలేకపోతున్నావు. are unable to get a job. ఉద్యోగం రావట్లేదేమో. For all these things, వీటన్నిటికీ what you have to do? నువ్వేం చేయాలి? Take a decision not to defile yourself from the worldly things. వీటన్నిటికీ నువ్వు చేయాల్సింది లోక సంబంధమైన వాటి ద్వారా నేను అపవిత్రపరచబడను అని ఒక తీర్మానం చేసుకో. Daniel is in friends and his friends, they have taken decision. దానియేలు అతని స్నేహితులు ఇటువంటి తీర్మానం చేసుకున్నారు. So God gave them the knowledge. కాబట్టి దేవుడు వారికి జ్ఞానాన్ని God ఇచ్చాడు. gave them the understanding. దేవుడు వారికి అర్థం చేసుకునే And శక్తిని ఇచ్చాడు. even Daniel could interpret visions also. దానియేలు కళలను బోధించే జ్ఞానాన్ని కూడా దేవుడు ఇచ్చాడు. So next, తర్వాత we will see verse 19. 19వ వచనాన్ని చూద్దాం. The king talked with them, and he found them none equal to Daniel, Hananiah, Mishael, and Azariah. So they entered the king's service. రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా వంటి వారెవరునూ కనపడలేదు కనుక వారే రాజు సముఖమున నిలిచిరి. So many people have been trained for 3 years. అనేక మంది ఈ So many young people have been fed with royal food and treated for 3 years. అనేక మంది యవనస్తులు రాజు భోజనం ద్వారా 3 సంవత్సరాల వారు తిని వాళ్ళు సిద్ధపరచబడుకున్నారు. They were trained. వారు ప్రయత్నించారు. So many people are there. అనేక మంది అక్కడ ఉన్నారు. Out of them, వారందరిలో only these 4 people, ఈ నలుగురు మాత్రమే they were found better. వారు ఎన్నుకోబడ్డారు. When king talked, see verse 19, when king talked to them, he found none equal to Daniel, Hananiah,
Mishael, and Azariah. 19వ వచనం, రాజు వారితో మాట్లాడగా వారందరిలో దానియేలు, హనన్య, మిషాయేల్, అజర్య వంటి వారే కనపడెను. How this has happened? ఎలా ఇది అయింది? ఇది They were better than so many other people. అనేక మంది కంటే వీరు శ్రేష్ఠులుగా ఉన్నారు. When king interacted with them, రాజు వారితో సంభాషించినప్పుడు, when king has a discussion or something, why you like he has with these four persons, ఈ నలుగురితో రాజు మాట్లాడినప్పుడు their response was very good. వారి ప్రత్యుత్తరం ఎంతో The way బాగుంది. they are talking is very good. వారు మాట్లాడే విధానం The way బాగుంది. they are answering is very good. వారు జవాబిచ్చే విధానం బాగుంది. So king found them, these people, they are better than other people. కాబట్టి మిగతా వారందరికంటే ఈ నలుగురు రాజు దృష్టికి మంచిగా So if కనబడ్డారు. you want to be a better person or a better student, better employee, better student in your college, better employee in your office, or better person in a society, take a decision not to defile yourself from the worldly things. నీవు సమాజంలో ఒక మంచి వ్యక్తిగా ఉండాలంటే, నీ తరగతిలో నువ్వు ఒక మంచి బాలుడుగా ఉండాలంటే, నీ ఆఫీస్లో ఒక మంచి ఉద్యోగిగా ఉండాలంటే, దేవుని కొరకు ఒక తీర్మానం నువ్వు చేసుకోవాలి. Because God will bless you. అప్పుడు దేవుని ఆశీర్వదిస్తాడు. As God is blessing Daniel and his friends, he will bless you also. దానియేలును అతని స్నేహితులను దేవుడు ఆశీర్వదించినట్లు So నువ్వు we'll కూడా proceed ఆశీర్వదిస్తాడు. further. We'll proceed further. ఇంకా ముందుకెళ్దాం. Verse 20. 20వ వచనం, In every matter of wisdom and understanding about which king questioned them, he found them 10 times better than all the magicians, enchanters in his whole kingdom. 20వ వచనం, రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములలో వీరు తన రాజ్యమంతట నుండి శకునగాండ్రందరికంటే గారడి విద్య గల వారందరికంటేను 10 అంతలు శ్రేష్ఠులని తెలుపబడెను. See what a blessing is here. ఎటువంటి ఆశీర్వాదం ఇక్కడ ఉందో చూడండి. What a care God has taken with these people. ఎటువంటి సంరక్షణ దేవుడు వీరి పక్షాన ఇచ్చాడో చూడండి. So when king has discussed with all people, అందరితో దేవుడు రాజు మాట్లాడినప్పుడు, and he was discussing with enchanters and other magicians also, అతడు రాజు గారడి చేసే వారితో శకునగాండ్లతో మాట్లాడుతున్నప్పుడు, he found these four people 10 times better than other people. ఈ నలుగురిని మిగతా వారందరికంటే 10 అంతలు శ్రేష్ఠులుగా రాజు 10 times. 10 అంతలు. See what a blessing it is. ఎటువంటి ఆశీర్వాదం ఇక్కడ చూడండి. If you take a decision for the Lord, దేవుని కొరకు తీర్మానం నువ్వు చేసుకుంటే, if you take a decision not to defile yourself from these worldly things, నిన్ను నీవు అపవిత్రపరచకూడదు అని ఒక తీర్మానం నువ్వు చేసుకుంటే, so if your friend will get suppose 30 marks, నీ ఫ్రెండ్ కు 30 మార్కులు వస్తే, how many marks you will get? నీకెన్ని మార్కులు వస్తాయి? 10 times means 10 అంతలు అంటే 300. 300 మార్కులు. So what a blessing. ఎటువంటి ఆశీర్వాదం You ఇది. will be better 10 times with other students in your class. నీ క్లాస్ లో నీ తోటి విద్యార్థుల కంటే 10 అంతలు శ్రేష్ఠుడుగా ఉంటావు. You will be better 10 times with other employees in the place where you are working. నువ్వు పనిచేసే స్థలంలో నీ తోటి పని చేసే వారి కంటే 10 అంతలు శ్రేష్ఠుడుగా So ఉంటావు. this is what happened here. ఇదే ఇక్కడ జరిగిన విషయం. These four people, they were better 10 times than other people. ఈ నలుగురు మిగతా వారందరికంటే 10 అంతలు శ్రేష్ఠులుగా ఉన్నారు. So if you want that blessing, ఇటువంటి ఆశీర్వాదం నీకు కావాలంటే take a decision today itself, ఈ రోజు ఒక తీర్మానం చేసుకో. not to defile yourself from the worldly things. లోక సంబంధమైన వాటి ద్వారా అపవిత్రపరచుకోనకూడదు అని. If you take a decision for the Lord, దేవుని కొరకు తీర్మానం చేసుకుంటే God will bless you. దేవుని ఆశీర్వదిస్తాడు. So we'll see another verse. ఇక్కడ ఇంకో వచనాన్ని మనం చూద్దాం. Chapter 2 verse 17 and verse 17, 2వ అధ్యాయము 17వ వచనం and from up to 19 I will read. 19 వరకు. Then Daniel returns to his house and explained the matter to his friends Hananiah, Mishael, and Azariah. He urged them to plead mercy from God of heaven concerning this mystery, so that and his friends might not be executed with the rest of the wise men of Babylon. During the night, the mystery was revealed to Daniel in a vision. Then Daniel praised the God of heaven. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకు, మిషాయేలునకు, అజర్యాకు సంగతి తెలియజేసి, తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడి నశింపకుండునట్లు ఆ కల యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. అంతటా రాత్రి దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడను కనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. So here king had a dream. రాజుకో దర్శనం కలిగింది. So he forgot the dream also. ఆ దర్శనాన్ని కూడా రాజు And మర్చిపోయాడు. he was very, in a miserable state because of that dream. ఎంతో బాధలో ఈ పరిస్థితిని బట్టి రాజు ఉన్నాడు. He was very much anxious. అదెంతో
ఆ రాజు అది తెలుసుకోవాలని ఎంతో ఆశతో ఉన్నాడు. So he called all magicians and enchanters. మాంత్రికులను పిలిచాడు. So many other scholars. అనేక మంది ఇతర శాస్త్రవేత్తలను పిలిచాడు. He told them, tell me my dream and the meaning of the dream also. నా దర్శనం ఏమిటో దాని అర్థం ఏమిటో చెప్పమని అడిగాడు. But nobody could able to tell. అయితే ఎవరు దీని అర్థం చెప్పలేకపోయారు. These wise men and magicians told, "O king, if you tell your dream, we'll try to explain the meaning of the dream." ఈ శాస్త్రులు ఈ జ్ఞానులు ఏమన్నారంటే, రాజా నీ దర్శనం చెప్తే దానికి మేము భావం చెప్పగలము అన్నారు. So king became very furious. రాజుకు ఎంతో కోపం వస్తుంది. And he wants to execute all the wise men in his kingdom. ఈ జ్ఞానులందరినీ తన రాజ్యంలో చంపేయాలని అంత కోపం ఉంది. So he was passing a decree. He wanted to pass a decree. ఒక శాసనాన్ని ఆయన చేశాడు రాజు. So among these wise people, these 4 men, Daniel and his friends were also there. ఈ జ్ఞానుల్లో దానియేలు అతని స్నేహితులు కూడా ఉన్నారు. So Daniel went to that concerned official. దానియేలు తనకు అధిపతి ఎద్దుకు వెళ్ళాడు. He told him, I will tell the dream because the Lord will reveal me. దేవుడు నాకు బయలుపరుస్తాడు కాబట్టి నేను ఆ దర్శనాన్ని చెప్తాను అన్నాడు. And give me time. నాకు కొంచెం సమయం ఇవ్వండి. I will pray with my friends. నా స్నేహితుడితో నేను ప్రార్థిస్తాను అన్నాడు. And I will be able to tell the dream because with the help of my God. నా దేవుని సహాయంతో దాని అర్థాన్ని నేను చెప్తాను అన్నాడు. So he again the official gave permission to Daniel. ఈ అధిపతి దానియేలుకు పర్మిషన్ ఇచ్చాడు. Because here the life of Daniel and his friends were also at risk. ఎందుకంటే దానియేలు అతని స్నేహితుల జీవితం కూడా ఎంతో ప్రమాదంలో ఉంది. They were also wise people. వారు కూడా జ్ఞానులే. They are going to be executed. వారు కూడా చంపబడతారు Along with other wise people. మిగతా వారితో సహా. So Daniel went home. దానియేలు ఇంటికి వెళ్ళాడు. He told his friends. అతని స్నేహితులతో చెప్పాడు. And they prayed. వారు ప్రార్థించారు. And astonishingly, God revealed the dream and his meaning to Daniel. ఆశ్చర్యంగా ఆ దర్శనము దాని మర్మము దేవుడు దానియేలు బయలుపరిచాడు. So verse 19, during the night the mystery was revealed to Daniel in a vision. Then Daniel prayed to the God of heaven. 19 అంతటా రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడింది కనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. So what happened here? ఇక్కడ ఏం జరిగింది? So the execution has been stopped. ఇక్కడ చంపివేయడము ఆపబడింది. So their lives have been saved. వారి జీవితం రక్షింపబడింది. Daniel and his friends. దానియేలు అతని స్నేహితులు. Not only Daniel and his friends. వారు మాత్రమే కాకుండా And all other wise people lives have been saved. అక్కడున్న జ్ఞానులందరి జీవితాలు రక్షింపబడ్డాయి. So God has revealed to Daniel the dream of the king and the meaning of the dream. కాబట్టి దానియేలుకు దేవుడు రాజు యొక్క దర్శనాన్ని దాని అర్థాన్ని బయలుపరిచాడు. So what is the benefit? దీని వల్ల వచ్చే లాభం ఏంటి? They were being saved from execution. వారు చంపబడకుండా రక్షింపబడ్డారు. Next we'll see another verse. దాని తర్వాత ఇంకో వచనం చూద్దాం. This is the 8th one we are seeing. ఇది 8వది మనం చూస్తున్నాం. Chapter 2 verse 46. 2వ అధ్యాయం 46వ వచనం. Then King Nebuchadnezzar fell prostrate before Daniel and paid him honor and ordered him an offering of incense and incense be presented to him. అంతటా రాజుకు నెబుకద్నెజరు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పించెను. So here a mysterious thing is happening. ఇక్కడ ఒక వింతైన సంగతి జరుగుతుంది. He is a king. ఆయన రాజు. He is being fell prostrate before Daniel and paid him honor. రాజు దానియేలునకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని You want to be honored in your place of work? నీవు పనిచేసే స్థలంలో నువ్వు You want to be గణపరచబడాలనుకుంటున్నావా? honored in your life? నీ జీవితంలో నువ్వు You want to be గణపరచబడాలనుకుంటున్నావా? exalted in your life? నీ జీవితంలో నువ్వు ఉన్నత If స్థాయికి you want to be honored in your college? నీ కాలేజీలో నువ్వు Every other గణపరచబడాలనుకుంటున్నావా? person, if you want every other person to respect you, మిగతా వారందరిని గౌరవించాలని నువ్వు ఆశపడుతున్నావా? what do you think you have to done? నువ్వు చేయాల్సిన సంగతి ఏంటి? Take a decision not to defile yourself. అపవిత్రపరచుకోనకూడదు అని ఒక తీర్మానం నువ్వు చేసుకో. Daniel and his friend have taken a decision. దానియేలు తన స్నేహితులు ఇటువంటి తీర్మానం They చేసుకున్నారు. got the honor. అప్పుడు దేవుడు వారిని They got, గణపరిచాడు. the king has honored them. అప్పుడు రాజు వారిని గణపరిచాడు. So honor came to them. ఘనత వారి యొద్దకు వచ్చింది. We will try to go fast. Verse 48. 48వ వచనం. Then king placed Daniel in a high position and lavished many gifts to him. He made him rule over the entire province of the Babylon and placed him in charge of all wise men. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలోను ప్రధానునిగా నియమించెను. This is the
a ninth, blessing or benefit these people are receiving. ఈ దానియేలు అతని స్నేహితులు పొందుకున్న 9వ ఆశీర్వాదం ఇది. What happened here? ఇక్కడ ఏమైంది? Daniel has been appointed as a, see what I'll read once again, verse 48. Daniel is in high position and lavished many gifts on him. 48వ వచనం, అతడు సమస్తానం అంతటి మీద అధిపతిగాను బబులోను అందరితోనూ ప్రధానిగా నియమించెను. So Daniel got a promotion. దానియేలుకు ఒక ఉన్నత స్థాయి వచ్చింది. King elevated him. రాజు అతన్ని పైకి King తీసుకొచ్చాడు. placed him in a high position. రాజు అతను ఉన్నతమైన స్థానంలో He పెట్టాడు. gave him many gifts. అనేకమైన బహుమానాలు ఇచ్చాడు. And he made ruler over the entire province of Babylon and placed in charge of all other wise men. బబులోను సామ్రాజ్యం అంతటి మీద అధిపతిగా జ్ఞానులందరిలో ప్రధానిగా నియమించాడు. What an amazing thing God has given. ఎటువంటి అద్భుతమైన స్థితి What దేవుడు a ఇచ్చాడు. glorifying thing God has given. ఎటువంటి గణపరచబడిన స్థితి దేవుడు ఇచ్చాడు. Daniel has been placed in a high position. ఉన్నతమైన స్థానంలో And దానియేలు among other wise men, he is the top person. జ్ఞానులందరిలో అతడు ప్రధానుడిగా ఉన్నాడు. And he has been given so many gifts. అనేకమైన బహుమానాలు ఇవ్వబడ్డాయి. Why this has come? ఎందుకు ఇది వచ్చింది? He has taken a decision not to defile himself by eating the royal food. రాజు భోజనం తిని అపవిత్రపరచుకోను అన్న తీర్మానం చేసుకోవడాన్ని బట్టి He does not want to defile himself. తనను తాను అపవిత్రపరచుకోకూడదు He does అనుకున్నాడు. not want to do anything against God. దేవునికి విరోధంగా ఏది He చేయకూడదు. does not want to do anything that displeased God. దేవుణ్ణి బాధపరిచే ఏది చేయకూడదు అనుకున్నాడు. He wants to obey God. దేవునికి లోబడాలనుకున్నాడు. So as a matter of that, దాని కారణాన్ని బట్టి he got a high position. ఆయన ఉన్నతమైన స్థానం He got a వచ్చింది. promotion. ఆయనకు ఉన్నత He పదోన్నతి was వచ్చింది. in charge of entire Babylon. బబులోను సామ్రాజ్యం అంతటి మీద And అధిపతిగా all ఉన్నాడు. other wise men are below him. మిగతా జ్ఞానులందరూ అతని కింద ఉన్నారు. If you want to have a promotion in your office, నీ ఉద్యోగం చేసే స్థలంలో నీకు ప్రమోషన్ you want to be a కావాలి. high position in your place of work, నువ్వు పనిచేసే స్థలంలో ఉన్నతమైన స్థలంలో you ఉండాలి. want to have a high marks in your studies, మంచి మార్కులు నీకు చదువులో if నీకు you want a కావాలంటే, high job, good job in your life, మంచి ఉద్యోగం నీ జీవితంలో నువ్వు పొందుకోవాలంటే what to do? నువ్వేం చేయాలి? What these people have done, వీరేం చేశారు ఇక్కడ? the same thing you have to do. అదే నువ్వు చేయాలి. Be pure. పరిశుద్ధంగా ఉండు. Don't defile yourself from the worldly things. లోక సంబంధమైన వాటి ద్వారా నిన్ను నీవు అపవిత్రపరచుకోవద్దు. Okay, it's the last one, ఆఖరిగా verse 49. 49వ వచనం, Moreover, at Daniel's request, king appointed Shadrach, Meshach, and Abednego administrators over the province of Babylon, when Daniel himself remained at the royal court. అంతట దానియేలు రాజు నొద్ద మనవి చేసుకొనగా రాజు షద్రకు మేషకు అబేద్నగో అను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. So what happened here? ఇక్కడ ఏమైంది? Daniel and his friends, they were also be benefited. దానియేలు అతని స్నేహితులు కూడా లాభం పొందుకున్నారు. And not only you, if your family members to be benefited means, నువ్వే కాదు నీ కుటుంబ సభ్యులు కూడా లాభం పొందుకున్నారంటే, not only for friends also, fellow believers also to be benefited means, నువ్వు మాత్రమే కాదు నీ తోటి విశ్వాసులు కూడా ఆశీర్వాదం పొందుకున్నారంటే, what is the thing you have to do? నువ్వేం చేయాలి? Don't defile yourself. అపవిత్రపరచుకోవద్దు. What Daniel has done, దానియేలు ఏం చేశాడు? what Daniel and his friends had done, దానియేలు అతని స్నేహితులు ఏం చేశారు? do the same thing. అదే నువ్వు చేయాలి. Then God will bless you. అప్పుడు దేవుడిని So ఆశీర్వదిస్తాడు. dear friends and young people, ప్రియమైన స్నేహితురా, యవనస్తురా, people who are listening this thing through social media, ఈ సోషల్ మీడియా ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు first be a child of God, మొట్టమొదటిగా దేవుని బిడ్డగా నువ్వు ఉండాలి. then you will get all these 10 blessings from God. ఈ 10 ఆశీర్వాదాలు దేవుని నుండి నువ్వు పొందుకుంటావు. May God bless this word. ఈ వాక్యాన్ని దేవుడు దీవించును గాక. చివరి ప్రార్థన చేద్దాం. మరి 8వ తారీఖు నుండి ప్రార్థనా మందిరాలకు మరి సమయాన్ని ఇచ్చారు. మరి ఇంకా క్లియర్గా మరి ప్రభుత్వం వారి నుండి మనకు ఆదేశాలు లేవు. కాబట్టి దీని విషయంలో ప్రభు చిత్తం కొరకు దయచేసి ప్రార్థించండి మనం చేస్తున్నాం. ప్రభువా, యూత్ మీటింగ్లో పాడిన పాటలు, చెప్పిన వాక్యం విన్న వారికి, యవనస్తులైన పిల్లలకు ముఖ్యంగా మీ యొక్క ఆశీర్వాదాన్ని కలిగి మీ లోకంలో మీ కొరకు జీవిస్తున్నటువంటి పిల్లలు, వారికి జీవితాన్ని భద్రపరచుకోవడానికి వాక్యం ఒకటే సాధనం. విన్న వాక్యం వారికి ఆశీర్వాదకరంగా ఉంచండి. ఇంగ్లీష్లో, తెలుగులో ప్రభా మరి చెప్తూ ఉన్నప్పుడు విన్నవారు వారు విని మేలు పొందడానికి సహాయం చేయండి. మీరే కూడికకు ఆది అంతంగా ఉండి నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి.
ఆమెన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేరున్న మనందరికీ తోడుగా ఉండి కాపాడును గాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.